శ్రీ అవధూత శివరామస్వామి దేవస్థానం మిట్నాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా. శ్రీ అవధూత శివరామస్వామి వారి దేవస్థానం దాదాపు 200 సంవత్సరాల క్రితం శివరామస్వామి మిట్నాల గ్రామంలో మంచినీటి దాహర్తి తీర్చడానికి అవుకు గ్రామం నుండి వచ్చి ఆ గ్రామంలో మంచినీటి కుంటను 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాడు. స్వామివారు అవధూత సూక్ష్మ రూపంలో ఈనాటికి కూడా భక్తులకు అనేక మందికి దర్శనమిస్తూ తమ నిదర్శనాలు చూపిస్తున్నాడు. శ్రీ శివరామస్వామి దేవస్థాన సన్నిధిలో ఈ నెల 23వ తేదీ గురువారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం మహావైభవంగా నిర్వహించడానికి శ్రీ అవధూత శివరామస్వామి భక్త మండలి వారు మరియు గ్రామ ప్రజలు శ్రీ ఎస్ సుబ్బరాయ నారాయణ కళాశాల నర్సరావుపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని లైవ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ సన్నిధి యూట్యూబ్ టీవీ ఛానల్ వాళ్ళు హైదరాబాద్ వారు లైవ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుంది. 22వ తేదీ లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమము, దత్త హోమము ఉంటుంది. 23వ తేదీ వ్రతము 108 జంటలకు పైగా 126 జంటల వరకు మేము ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే 100 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్రతంలో కూర్చునే భక్తులు 1116 రూపాయలు పూజా ద్రవ్యాల రుసుము మాత్రం చెల్లించవలసి ఉంటుంది. ఈ వ్రతంలో పాల్గొనే వారికి కిట్టు రూపంలో వ్రతానికి సంబంధించిన ప్రతి వస్తువు వట్టి చేతులతో వచ్చి కూర్చోవచ్చు. అన్నీ దేవస్థానము భక్త మండలి వారే సమకూరుస్తారు. శ్రీపాద వల్లభ చరిత్ర, వ్రతం నిర్వహించే పుస్తకము, దత్తాత్రేయ స్వామి వారి గురుబల సిద్ధి యంత్రము, అన్ని సమస్త పూజా వస్తువులు కలశంతో సహా ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఎవరి పూజా ద్రవ్యము పూజకు వినియోగించిన తర్వాత తమ పూజా వస్తువులను దేవతా ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లి శాశ్వతంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇది రాయలసీమ జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా మిట్నాల గ్రామంలో శ్రీ అవధూత శివరామస్వామి సన్నిధిలో జరపడానికి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి నాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. ఇది నేను ఒక్కరిని చేసే కార్యక్రమం కాదు, సాక్షాత్తు దైవమే ఈ కార్యక్రమానికి నాకు సహాయం చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు, దత్త భక్తుడు, అవధూతలను సేవించే వాళ్ళు, గురువులను, యోగులను, సిద్ధ పురుషులను సేవించేవారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పవిత్ర కార్యంలో పాల్గొని భక్తులు తమ దోషాలు తొలగించుకొని మీ జీవితాల్లో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహా అన్న ప్రసాద నివేదన కార్యక్రమం ఉంటుంది. దాదాపు 5,000 మందికి పైగా అన్నప్రసాద వితరణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మిట్నాలలో అన్నప్రసాద జరుగుతుంది. ఆ ప్రాంతంలో శివరామస్వామి సన్నిధిలో వ్రతం జరుగుతుంది. వ్రతంలో కూర్చునే వారికి సపరేట్ భోజన వసతి సౌకర్యం, రస వస్తువులు వాడకుండా నియమ నిష్టలతో తయారు చేయించి భక్తులకు అందజేయబడును. జై గురుదేవ దత్త, జై శివరామస్వామి, జై గానగాపుర దత్తదేవ. నమస్తే నమస్తే. నంద్యాల మండలము, నంద్యాల తాలూకా మిట్నాల గ్రామము నా స్వగ్రామము. మిట్నాల గ్రామంలో గతంలో మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మా గ్రామానికి అమ్మాయిని పెళ్లి సంబంధం ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే సమయంలో ఒకతను శివరామయ్య స్వామి అని అవధూతగా వచ్చి అతను సొంతంగా 3-4 ఎకరాల విస్తీర్ణంలో ఒక కుంట తూగి నీళ్లు లేక ఈ ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామంలో. ఈ గ్రామానికి చాలా ఇబ్బందులు గమనించి అతను ఆ కుంటను ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీటి ఇబ్బంది అనేది లేకుండా గ్రామంలో చేశారు. ఆ గ్రామంలో ఉన్న నీటిని మనం వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఎర్రగా ఎలా ఉంటాయో అదేవిధంగా సంవత్సరం పడిన అట్లనే ఉంటాయి ఆ నీళ్ళు. అవి ఫిల్టర్ చేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏం చేసుకోకుండా మేమంతా అదే నీళ్ళు తాగినాము. ఎటువంటి రోగాలు కూడా ఆ నీళ్ళల్లో రావు. చాలా మహిమగల ప్రదేశము. ప్రతి సంవత్సరము ఆ దేవాలయం దగ్గర ఆరాధన జరుగుతుంది. నంద్యాల నుంచి చుట్టుపక్కల నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇందులో భాగంగా అన్న చెప్పిన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి భక్తులందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్